మీ అందరికీ తెలుసా? ఇట్లా తొడలు తీసి పచ్చిమిరపకాయలు నిల్వ చేసుకుంటే చాలా రోజులు ఉంటాయని. మరి ఘాటుగా ఉన్న ఈ పచ్చిమిర్చి కావాలంటే చక్కగా గట్టిగా పొట్టిగా ఉన్నాయి, మంచిగా పచ్చగా ఉన్నాయి, కాకోకుండా ఇలా పండుగా ఉన్నాయి, కొద్దిగా దూరగా ఉన్నాయి. ఇలాంటి పచ్చిమిర్చి తెచ్చుకుని తొడలు తీసుకుని ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకుని నిల్వ పెట్టుకోవటం వల్ల చాలా రోజులు ఫ్రిడ్జ్లో ఉంటే, ఇప్పుడు ఇవి తెచ్చి నేను 10 రోజులండి పచ్చిమిర్చి ఎంత బాగున్నాయో చూడండి. ఇట్లా తొడలు తీసేసి మనం పెట్టేసుకోవటం వల్ల చాలా రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట. తొడలు తీయకోకుండానే 10 రోజులు ఉంటే, తొడలు తీస్తే ఇంకా 20 రోజులైనా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు జాగ్రత్తగా తొడలు తీసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో మనం పెట్టుకోవటం వల్ల ప్లాస్టిక్ డబ్బాలో పచ్చిమిరపకాయలు పండుకోకుండా ఉంటాయి, ఘాటు తగ్గకుండా ఉంటాయి, పాడవకోకుండా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. అన్నదాత సుఖీభవ విజయదుర్గ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. థ్యాంక్ యూ. ఊరమిరపకాయలు కూడా చాలా బాగుంటాయి, కారం కారంగా ఘాటుగా.